రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక నేపథ్యంలో వారి విజయానికి కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు జిల్లాని తెలిపారు. కర్నూలులోని గాయత్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయాల ప్రకారమే తాను నడుచుకుంటానని, తనకు కర్నూలు ఎమ్మెల్యే సీటు వస్తే తప్పక విజయం సాధిస్తానని అన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కొందరు తనలో నాన్ లోకల్ అని విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను నాన్ లోకల్ కాదని కర్నూలుకు చెందిన వ్యక్తిని అన్నారు. కర్నూలులో ఇండ్లు ఓటు హక్కు ఉందని చెప్పారు. పార్టీలో ఎవరినైనా ఎమ్మెల్యే సీటు కావాలని కోరే అధికారం ఉందని, అధిష్టానం గెలిచే వ్యక్తులకే సీట్లు ఇస్తుందని ఆయన తెలిపారు. 28వ తేదీ షర్మిలమ్మ గారు కర్నూలులో పర్యటించినప్పుడు షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి ప్రత్యేక హోదా మీద ధర్నా జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడాము. టికెట్ గురించి షర్మిలమ్మ గారిని అడిగాము, సిడబ్ల్యూసీ మెంబర్స్ని కూడా అడిగాము. పొత్తులో భాగంగా ఏమన్నా వీలైతే సిపిఎం గట్టి కూర్చుంటే పొత్తులో భాగంగా సిపిఎంకి పోయే అవకాశాలు ఉందేమో అన్నట్టు కూడా అన్నారు. మేము ఒకటే చెప్పాము, సిపిఎం కానీ సిపిఐ కానీ పొత్తులో భాగంగా కర్నూలు నుంచి పోటీ చేస్తే వస్తారు, పోటీ చేస్తారు, రేపు వెళ్ళిపోతారు మేడం. ఎలక్షన్స్ అయిపోతేనే 29 వరకు జెండా మోయాల్సింది మేమే కదా, ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి. మైనార్టీస్లో కాంగ్రెస్కి మంచి గుర్తింపు ఉంది. మైనార్టీస్ అందరూ కాంగ్రెస్ పార్టీని లైక్ చేస్తారు. ఇటువంటి తరుణంలో మన పార్టీ సింబల్ని పోగొట్టుకోకూడదు. పార్టీకి మంచి గుర్తింపు ఉంది, మైనార్టీస్ లైక్ చేస్తారు, మైనార్టీస్ అభిమానించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో దయచేసి ఆలోచించండి, మన సింబల్ని పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని గట్టిగా తీసుకెళ్ళాము. మేడం కూడా కన్సిడర్ చేస్తాము, ఎక్కడైతే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీకే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని కాదని సిపిఎం సిపిఐకి టికెట్లు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఇండియా కూటమిలో కూడా భాగము. అయితే మనకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలాన్ని మనం తగ్గించుకోలేము, మన పార్టీ సింబల్ని పోగొట్టుకోలేము అనేది పార్టీ వాదన కూడా. సో ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలులో మైనార్టీ క్యాండిడేట్కే టికెట్ ఇస్తామనేది వాస్తవం. అయితే ఎవరికి టికెట్ ఇస్తారనేది ఏఐసిసి సిడబ్ల్యూసి వాళ్ళు కూర్చొని నిర్ణయించుకొని ఒక బలమైన క్యాండిడేటు ఎవరైతే ప్రజల్లో అభిమానం ఉందో, ప్రజలు ఎవరినైతే లైక్ చేస్తారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తారు. ప్రజల్లో ఎవరైతే నిత్యం పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు అనేది వాస్తవం. త్వరలో అంటే ఒక వారం 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికైతే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు నిర్ణయించడం కూడా జరుగుతుంది. ఒక సర్వే కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే అప్లికేషన్లు వేశారో వాళ్ళ మీద సర్వే కూడా జరుగుతుంది విజయవాడలో కూడా. సో వీళ్ళందరి మీద సర్వే జరిగిన తర్వాత వాళ్ళు కొంతమంది క్యాండిడేట్లు నిర్ణయించుకొని 1 or 2ని డిసైడ్ చేసుకొని త్వరలోనే క్యాండిడేట్లు నిర్ణయిస్తారు.